మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. బ్రోకలీ, ఈ క్యాలీఫ్లవర్ని పోలి ఉండేటటువంటి ఈ గోబీ పూలాగా ఉండేటటువంటి ఇది క్యాన్సర్కి అడ్డుకట్ట వేస్తుందా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? ఇది మనం తెలుసుకుందాం. చూడండి, హెల్దీ లైఫ్ స్టైల్, ఆరోగ్యకరమైన జీవనానికి కాయగూరలు, ఆకుకూరలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. కొన్ని రకాల ఆహారాలు క్యాన్సర్ని నివారించడానికి సహాయపడుతున్నాయి. ఇది మీకు తెలుసో లేదో. ఉదాహరణకు క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఇలాగ క్రుసిఫెరస్ జాతికి సంబంధించినటువంటి ఆకుకూరలు, కాయగూరలు. వీటిలో ముఖ్యంగా బ్రోకలీ, ఇది క్యాన్సర్ని నిరోధించేటువంటి గుణాలు కలిగి ఉందని ఈ మధ్య జరిగినటువంటి అధ్యయనాల్లో తేలింది. దీనికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. పరిశోధనా ఫలితాలు ఏమిటి? ఇది ముందు మనం తెలుసుకోవాలి. ఒక విశ్వవిద్యాలయం కండక్ట్ చేసినటువంటి స్టడీలో రోజువారీ ఆహారంలో కొద్దిగా బ్రోకలీని చేర్చుకోవటం ద్వారా క్యాన్సర్స్ని నివారించవచ్చు అని తేలింది. బ్రోకలీ మొలకలలో ఉండేటటువంటి ఈ సల్ఫోరాఫేన్ అనేటువంటి ఒక పదార్థం యాంటీ క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంటుందని ఈ అధ్యయనంలో తేలింది. అంతేకాదు, బ్రోకలీ ఆ రొమ్ము క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ని తగ్గించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉందని మరికొన్ని పరిశోధనలు మనకి తెలియజేస్తున్నాయి. రొమ్ము తాలూకు ఆ ఎక్స్రేలో, మ్యామోగ్రామ్లో అసాధారణ సంకేతాలు కనిపించినటువంటి కొంతమంది రోజువారీగా ఒక కప్పు బ్రోకలీ మొలకల్ని తీసుకున్న తర్వాత ఈ అసాధారణ కణాల తాలూకు పెరుగుదల అనేది నియంత్రణలోకి వచ్చినట్టుగా ఒక అధ్యయనం వెల్లడించింది. ఇది ఒక ఫ్యాసినేటింగ్ పాయింట్. అయితే ఈ క్యాన్సర్ని లేదా ప్రోస్టేట్ క్యాన్సర్ని వీటిని ఎలా తగ్గిస్తుంది బ్రోకలీ? ఇది తెలుసుకోవటం అవసరం. చూడండి, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సల్ఫోరాఫేన్ అనే పదార్థం బ్రోకలీ లాంటి ఆకుకూరలో ఎక్కువగా ఉంటుంది. ఇది డిఎన్ఏలో మార్పుల్ని నియంత్రించడం ద్వారా క్యాన్సర్కి అడ్డుకట్ట వేస్తుంది. బ్రోకలీపై జరిగినటువంటి అనేక విశ్లేషణలను మనం పరిశీలిస్తే నిజానికి ఈ విశ్లేషణ అనేక బృందాలు కూడా పరిశీలించాయి. ఇలాగ పరిశీలించిన ఒక బృందం బ్రోకలీని ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని గుర్తించింది. అయితే దీన్ని నిర్ధారించడానికి మరిన్ని పరిశోధనలు అవసరం అని రీసెర్చర్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ బ్రోకలీలో విటమిన్ సి ఉంటుంది, అలాగే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇంకా కెరటనాయిడ్స్ ఇలాంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకుకూరని తినటం వల్ల జన్యుపరమైన వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు తగ్గుతాయని అధ్యయనాలలో తేలింది. అయితే మరి ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ని ఎలా తగ్గిస్తుంది? ఇది కూడా తెలుసుకోవాలి. ఒక విశ్వవిద్యాలయ పరిశోధకులు 2010లో బ్రోకలీ ఈ క్యాన్సర్ని నివారిస్తుంది అని వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రోస్టేట్ క్యాన్సర్ పైన పరిశోధన చేస్తున్నటువంటి టైంలో ఆ బ్రోకలీలో సల్ఫోరాఫేన్ అనేటువంటి పదార్థం ఉన్నట్టుగా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఇక్కడ ఫాస్ఫటేస్, అలాగే టెన్సిన్ హోమ్లాగ్, దీన్నే PTEN అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఈ జన్యు లోపించడం వల్ల పెరిగే కణాల వృద్ధిని ఈ సల్ఫోరాఫేన్ అనేది అడ్డుకుంటుందని ఈ అధ్యయనం మనకి చెప్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే PTEN జన్యువు తక్కువగా ఉన్నప్పుడు లేదా పని చేయనప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది డెవలప్ అవుతుంది. మనుషుల ప్రోస్టేట్ కణాలపైన జంతువులపై చేసినటువంటి పరిశోధనలలో ఈ క్యాన్సర్ కణాలుగా మారేటటువంటి అవకాశం ఉన్న ఆ కణాల పెరుగుదలని ఈ సల్ఫోరాఫేన్ అనేది నిరోధిస్తుందని తేలింది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం, PTEN అనేది క్యాన్సర్ని అడ్డుకునేటువంటి ఒక ముఖ్యమైన జన్యువు. ఏదైనా ఇప్పుడు ఇది పాడైనా లేదా చురుగ్గా లేకపోయినా ప్రోస్టేట్ క్యాన్సర్కి దారితీస్తుంది అని ఈ రీసెర్చర్స్ మనకి చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. బ్రోకలీ వల్ల ఇతర ఉపయోగాలు ఏమిటి, ప్రయోజనాలు ఏమిటి? ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే బ్రోకలీలో ఉండేటటువంటి ఈ సల్ఫోరాఫేన్ ఆర్థరైటిస్ని నివారించడానికి కూడా సహాయపడుతుందని ఆ పరిశోధకులు ఐడెంటిఫై చేశారు. అంతేకాదు, కడుపు, అలాగే జీర్ణ వ్యవస్థ సమస్యలకు సంబంధించినటువంటి ఆ సమస్యలను నియంత్రించడంలో కూడా ఈ బ్రోకలీ ఉపయోగపడుతుందని మరొక స్టడీ మనకి చెప్తుంది. బ్రోకలీ ఇంకా అరటిపండు ఉండేటటువంటి వీటిల్లో కాంబినేషన్లో ఉండేటువంటి ఫైబరు పేగుల్లో ఉండేటువంటి హానికరమైన బ్యాక్టీరియాని నిరోధిస్తుందని ఈ పరిశోధకులు ఐడెంటిఫై చేశారు. అయితే మరి దీన్ని ఎలా వాడుకోవాలి అంటే మీ వంటిల్లే ఫార్మసీగా మార్చుకొని ఈ బ్రోకలీని ఔషధం కింద వాడుకోవచ్చు. ఎలా? ఇప్పుడు మనం ఈ అధ్యయనాల ఆధారంగా బ్రోకలీని రకరకాలుగా ఉపయోగించి ఇంట్లో అనేక రకాల ఆహారాలను తయారు చేసుకోవచ్చు. వీటితో పాటు ఆరోగ్యకరమైన పదార్థాలను మీ ఇమాజినేషన్కి తగ్గట్టుగా చేర్చవచ్చు కూడా.
అయితే ఇది ఒక ఆహారం కిందనే మీరు పరిగణించాలి. వైద్య సలహాకి ప్రత్యామ్నాయం కాదు, కానీ డెఫినెట్గా ఇది కాంప్లిమెంట్ చేస్తుంది. ఎలా తయారు చేసుకోవచ్చు తెలుసుకుందాం. ఒకటి, బ్రోకలీ సూప్. ఇది తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు ఆ బ్రోకలీ పువ్వులు, అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లి, క్యారెట్, నీరు లేదా ఈ కూరగాయల తాలూకు పులుసు, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, ఆలివ్ నూనె లేదా నెయ్యి. తయారీ వెరీ సింపుల్. ఆలివ్ నూనెలో ముందు ఉల్లిపాయ, వెల్లుల్లి వేయించి బ్రోకలీ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి కొద్దిగా వేయించండి, ఎక్కువ వద్దు. నీరు లేదా ఆ పులుసు పోసి ఉప్పు, మిరియాల పొడి వేసి మెత్తగా ఉడికించండి. కావాలంటే మిక్సీలో మెత్తగా రుబ్బుకోవచ్చు. దీన్ని తీసుకుంటే దీంట్లో పోషక విలువలు చాలా ఎక్కువ ఉంటాయి. జీర్ణక్రియకి ఇది సహాయపడుతుంది. ఇంకోటి, బ్రోకలీ సలాడ్. దీనికి మీకు కావాల్సినవి పచ్చి బ్రోకలీ పువ్వులు, టమాటో, కీరా దోసకాయ, ఉల్లిపాయ, నిమ్మరసం, ఆలివ్ నూనె, కొత్తిమీర, ఉప్పు, మిరియాల పొడి. తయారీ కూడా చాలా సింపుల్. బ్రోకలీని ముందు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. టమాటో, కీరా దోసకాయ, ఉల్లిపాయలని కూడా చిన్న ముక్కలుగా తరిగి ఈ బ్రోకలీలో కలపండి. నిమ్మరసం, ఆలివ్ నూనె, కొత్తిమీర, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపండి. దీన్ని మీరు వాడుతూ ఉంటే దీనివల్ల మీకు విటమిన్లు లభిస్తాయి, ఖనిజాలు లభిస్తాయి, ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుంది. ప్రధానంగా రోగనిరోధక శక్తిని ఇది పెంచుతుంది. ఇంకోటి, బ్రోకలీ స్మూతీ. ఇది కూడా అంతే. దీనికి మీకు కావాల్సింది పచ్చి బ్రోకలీ పువ్వులు, అరటిపండు లేదా యాపిల్, పాలు లేదా పెరుగు, కొద్దిగా తేనె. తయారీ సింపుల్. అన్ని పదార్థాలని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవటమే. దీన్ని మీరు తీసుకుంటూ ఉంటే సులభంగా జీర్ణం అవుతుంది, తక్షణమే శక్తిని ఇస్తుంది. అలాగే అతి ముఖ్యమైనటువంటి మరొక గమనిక ఏంటంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, దీన్ని మీరు రకరకాలుగా చేసుకోవచ్చు. ఉదాహరణకు బ్రోకలీ ఫ్రై, వేపుళ్ళు, ఇలాగా. ఆ బ్రోకలీ పువ్వులు, ఆలివ్ నూనె, నెయ్యి, వెల్లుల్లి, కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వీటిని తీసుకొని నూనెలో వెల్లుల్లి వేయించి బ్రోకలీ పువ్వులు వేసి బాగా వేయించుకొని ఆ పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని తక్కువ నూనెతోటి త్వరగా తయారవుతుంది. దీన్ని తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే బ్రోకలీని ఎప్పుడు కూడా ఎక్కువగా ఉడికించడం వల్ల దాంట్లో ఉండే పోషకాలు నశించే అవకాశం ఉంది. అలాగే మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు. కాబట్టి తక్కువ టైంలో ఉడికించడం లేదా పచ్చిగా తీసుకోవటం అనేది మంచిది. ఇలాగే మీరు ఈ ఆహారాలని తయారు చేసుకుని వాడుకుంటూ ఉంటే బ్రోకలీ వల్ల ఉండేటటువంటి యాంటీ క్యాన్సర్ గుణాలు వీటిని పరిశోధనలో తేలాయి కాబట్టి మీరు వీటిని యూజ్ చేసుకోవచ్చు. ప్రివెన్షన్గా, అలాగే ఒక ఎడ్యువెంట్ థెరపీగా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లో ఈ కంటెంట్ మీకు ఉపయోగపడితే అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అన్నిటికీ మించి అసలు మీరు బ్రోకలీని చూసారా ఎప్పుడైనా? దీన్ని వాడుతున్నారా? వాడుతుంటే దాని టేస్ట్ని మీరు ఎలా ఫీల్ అయ్యారు? అలాగే బయట రెస్టారెంట్లలో కూడా ఈ బ్రోకలీ తాలూకు ఐటమ్స్ మీరు ఆర్డర్ చెప్పి ఉండొచ్చు. అది తిన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అన్నిటికీ మించి ఇది తీసుకున్న తర్వాత మీ ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఇలాంటి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్కి కూడా ఉపయోగపడుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.